నంబర్ని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని చెక్ పోస్టులకి ఫ్యాక్స్ చేయండి. ఆడెక్కడున్నా సరే అర్జెంట్ గా క్యాచ్ చేయండి. షూర్ సార్. ఎందుకు బ్రేక్ చేసావు? అయ్యో స్పీడ్ బ్రేక్ అండి, తప్పలేదు. తప్పు కాదు, నీ కన్నింగ్ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. కావాలనే చేసావు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. తప్పుగా అర్థం చేసుకోవడానికి, తప్పులు చేయడానికి నేనేం చిన్నపిల్లని కాదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే తోక కట్ చేస్తా. పోనీ కోతులు మరి తోక కట్ చేయడానికి తోక కట్ చేస్తుంట తోక. బాబోయ్, మళ్ళీ స్పీడ్ బ్రేకర్. ఇప్పుడు బ్రేక్ వేస్తే ఏమంటుందో, వెయ్యకపోతే ఏమంటుందో. దేవుడి పైన బాగా శబ్దం. బ్రేక్ వేయాలని తెలీదా? అంటే సడన్ బ్రేక్ వేయొద్దన్నారని. అంత అమాయకంగా నటించొద్దు. ఇది నువ్వు కావాలనే చేసావు. అర్థమైంది. నీ బలుపు ఏంటంటే ఈ లాక్ డౌన్ లో నాకు నీ బండి తప్ప వేరే దిక్కు లేదనే కదా నీ ఫీలింగ్. నీ బలుపు పొగరు ఈ బైక్ చూసుకునే కదా. చెప్పు, గూగుల్ పే నంబర్ నా దగ్గరే ఉంది కదా, నేనే కొట్టేస్తానులే. అది కాదు చైత్ర. ఏ చైత్ర కాదు, చైత్ర గారు. అయినా ఈ బండి ఒక 50,000 ఉంటుందా? అంత లేదులే. ఈ బండికి ఒక 35,000 ఎక్కువ. చెక్ చేసుకో. ఈ క్షణం నుండి ఈ బండి నాది. నువ్వు డ్రైవర్వి మాత్రమే. ఇక్కడ నుంచి నేను చెప్పినట్టు వినాలి. అర్థమైందా? పదా. హలో, ఏంటిది? ఏముందండి అక్కడ? డ్రైవర్వి డ్రైవర్ గా ఉండు, క్లీన్ చేయి. అక్కడ కాదు, ఇక్కడ. ఎక్కండి. హలో, ఎక్కడికి తెమ్మంటారు? ఆ కాజీపేటలో ఎక్కడికి రమ్మంటారు సార్? సార్ మొత్తం 50 లక్షలు తీసుకొని డైరెక్ట్ గా మీ దగ్గరికి వస్తున్నాం సార్. కొంచెం పాప జాగ్రత్త సార్. ఓకే సార్. చిదినా అమ్మ జీవితం. ఈ కరోనా పుణ్యం అని క్వార్టర్ మ్యాన్షన్ 1000 రూపాయలు అయిపోయిందిరా. ఈ కరోనా కనపడాలి గాని మందులకు మంచిగా రింగ్ అవుతుంది. వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు ఈ టైంలో? హలో, ఒరే బావా చెప్పరా. కరోనా ఆడదా మగదా? కరోనా ఆడదా మగదానా? నువ్వు చెప్పా. కరోనా ఆడదేరా. అదే కాదు, ప్రపంచంలో హింసించి ఏదైనా అది ఆడదే. అంతెందుకు, మగదోళ్ళు మనుషుల రత్నం తాగుతాయా? తాగవు. ఆడదోమలే తాగుతాయి. జురాసిక్ పార్క్ సినిమా చూసావు నువ్వు? అందులో ఎత్తుకుండా ఆకులు తింటాయి కదా, అవన్నీ మగయి. చెప్పానా? క్రూరంగా మనుషులు తినేస్తాయి కదా, ఎన్ని ఆడయే. అక్కడికి చెట్లలో కూడా మగ చెట్లే మంచి అని ఈ మధ్య రీసెర్చ్ లో తేలిందంటరా. అరే బావా, నీ వల్ల క్వార్టర్ మ్యాన్షన్ వచ్చేసింది. ఒరే బావా, జాతకొచ్చే పోలీసులు దొరికి ఇంకో ప్యాకెట్ ఆడేస్తారు. నువ్వు ఇంకా గుడ్డ వేసుకో, నీకు బాగా సెట్ అవుద్ది. కరోనా ఆడదా, కానీ నీలా కన్నింగ్ అయితే కాదు. అమ్మ బాబోయ్, మొత్తం వినేసింది ఇది. అయిపోయా. బురదుంది, కొంచెం ముందు కాపు. నువ్వెక్కడికి? అయ్యో, నేను కూడా దేవుడు నమ్ముతానండి, దండం పెట్టుకుందా అని. సర్లే, నేను వచ్చాక వెళ్దు గాని నా చెప్పులు చూస్తుండు. ఊరుకోండి, కామెడీ కాకపోతాని. ఇప్పుడు చెప్పులు కూడా వేస్తారని. అయినా మీకు విషయం తెలుసా, గుడి దగ్గర చెప్పులు పోతే మనకు పట్టుకుని దరిద్రం పోద్దని పెద్దలు చెప్తుంటారు. అది నీలాంటోళ్ళ కోసం.
జారా అక్కడ. అంటే ఇది వేసుకుని జారతారండి? 15,000 అవి. 15,000 కాళ్ళకేసుకుని చెప్పులు 15,000. ఇప్పుడు దీన్ని నేను కాపలా గాయాలా? ఏముంది ఇందులో? 15,000 హరకాసు బంగారం వస్తుంది. 15,000 అంట స్వామి. నీకు దాహం వేస్తుందా? మీకు వేస్తుందని చెప్పండి. అడిగిన దానికి సమాధానం చెప్పు. అయితే ఎక్కడైనా ఆపి వాటర్ బాటిల్ తీసుకో. సరే, తప్పుతుందా మాకు? ఈ వాటర్ బాటిల్ ఎక్కడ దొరుకుద్దో కొంచెం దిగండి. ఎక్కడ దొరుకుద్దేమో ట్రై చేద్దాం. ఏమండి ఏమండి, వాటర్ బాటిల్ ఉందా? ఉందండి. కూలింగా మామూలా? మామూలే అన్న. ఒకటి. ఏంటి చూస్తున్నా? చేంజ్ రాదు. బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ 100 ఎందుకన్నా? 20 కదా. అది లాక్డౌన్ ముందు, ఇప్పుడు లాక్డౌన్. ఎంత లాక్డౌన్ అయితే మాత్రం 100 ఎందుకన్నా? కావాలా వద్దా? 100 రూపాయలు బొక్క. వాటర్ క్వార్టర్ రేట్ అయిపోయింది. అదే మీ దగ్గర వాటర్ బాటిల్ ఉండగా మళ్ళీ ఎందుకు కొనిపించారు? ఇది నాది. నేను తాగేటప్పుడు నువ్వు జాలిగా చూడడం, నేను నీకు నీళ్లు ఇవ్వడం, ఇవన్నీ నాకు నచ్చవు. అందుకని నీ వాటర్ బాటిల్ నీతోనే కొనిపించా. ఎక్కండి. నాకు ఫోన్ వస్తుంది, బండాపమ్మా. హలో చిత్ర, డిడ్ యూ స్టార్ట్ రే? నేను లేకపోతే ఇది ఎలా వెళ్తుందో అని చూద్దామని చేసావా, లేక అయ్యో పాపం అని కన్సర్న్ తో చేసావా? చిచి అదేం లేదు, నీకు సారీ చెప్దామని చేశాను రే. దేనికి? నీ కార్ ఏంట్రా? ఉండే గ్రాండ్ ఐటెన్ బ్రాండ్ న్యూ రే. i10. డ్రైవర్, మన కార్ ఏంటమ్మా? ఓ i20నా? i20 అంటరా? రియల్లీ సారీ రే. పర్లేదులే, ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ కామనే. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ పోస్ట్ కోవిడ్ ట్రామా సిమ్టమ్స్ రే. అవును, పండక్కి ఎప్పుడు వస్తున్నావు? ఈ 3 రోజులు లాక్డౌన్ అయిపోగానే వెంటనే వచ్చేస్తాను రే. అయితే అప్పుడు అస్సలు కాల్ చేయకే. సర్లే, దీనికి కొడదాం. ఈ చైత్ర హెల్ప్ అడిగితే చేయడా వీడు. నాతో నీ గేమ్స్. ఎక్కండి. నేచర్ ఎంత బాగుందో. డ్రైవర్, ఓ ఫోటో తీయమ్మా. మాకు ఇదో సేవ మళ్ళీనే. కొంచెం వెళ్ళారండి. కొంచెం నవ్వుతే బాగుంటారేమో అండి. పాప కిస్మిస్ లాగా మిసమిసలాడిపోతుంది. ఏం పాపా, వస్తావా? దా చెప్పు. నువ్వు పోనీరా. ఆపు ఆపు. విన్నావా ఏదో ఇలా కామెంట్ చేశారో? కుర్రాళ్ళు అన్నాక కామెంట్స్, స్టూడెంట్స్ అన్నాక ర్యాగింగ్స్ కామన్ అండి. మనమే పెద్ద మనం చేసుకుని చదువుకు పోవాలి గానీ. నువ్వు అసలు మనిషివేనా? మీతో జర్నీ మొదలెట్టాక నాకు అదే డౌట్ వచ్చిందండి బాబు. అసలు ఒక అమ్మాయిని కామెంట్ చేస్తే నువ్వు ఇలాగే ఉంటావా? ఇంకా ఆపుతావా నీ వెటకారాలు? అయినా నీ ఫ్రెండ్స్ ని కామెంట్ చేస్తుంటే ఊరుకోండి. నాకు ఫస్ట్ నుంచి దెబ్బేసింది నా ఫ్రెండ్సే. ఆ ఎవరి కోసం ఎవరు రిస్క్ చేస్తారో చెప్పండి. అదే నీ అక్కనో చెల్లినో కామెంట్ చేస్తుంటే? చా 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 చా, నా ముందు గానీ వెనక్ గానీ ఎవరు పుట్టలేదు. సో ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. నేనే నీ లవర్ అయితే ఇది కరెక్ట్ ఎమోషన్. సరే, ఒక 10 minutes నేనే నీ లవర్ అనుకో, అప్పుడేం చేస్తావు? చెప్పను, చూపిస్తా. రండ్రా. చెప్పండి.
అక్క తెలియక టచ్ చేశానక్క. సారీ అక్క. ఏంట్రా అన్నా ఏమలేదక్క. శాండ్విచ్ మసాజా శాండ్విచ్ టచ్ చేస్తాను ఏం మసాలా లేదక్క. రా. అక్క దండం పెడతానక్క.